బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ దర్శించుకోనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 10 గంటలకు యాదాద్రికి బయలుదేరనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శన అనంతరం ఖమ్మం బహిరంగ సభకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రుల రాక సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యాదాద్రిలో పూర్తి స్థాయిలో పోలీసు అధికారుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం సభకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. 20,000 మంది వీఐపీలు, 1000 మంది వీవీఐపీలు, బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది వస్తారన్న అంచనాతో 100 ఎకరాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. వాటర్, ఫైర్ ప్రూఫ్తో కూడిన ఫైబర్ కప్, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో సభా వేదిక నిర్వహించారు. నగరానికి 4 వైపుల ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు, హోర్డింగ్లు, స్వాగత బ్యానర్లు, బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు, నేతల కటౌట్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ దర్శించుకోనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 10 గంటలకు యాదాద్రికి బయలుదేరనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శన అనంతరం ఖమ్మం బహిరంగ సభకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రుల రాక సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. యాదాద్రిలో పూర్తి స్థాయి పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం సభకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. 20,000 మంది వీఐపీలు, 1000 మంది వీవీఐపీలు, బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది వస్తారన్న అంచనాతో 100 ఎకరాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. వాటర్, ఫైర్ ప్రూఫ్తో కూడిన సైబర్ కప్, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో సభా వేదిక నిర్వహించారు. నగరానికి 4 వైపుల ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు, హోర్డింగ్లు, స్వాగత బ్యానర్లు, బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు, నేతల కటౌట్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇది ఉంటుంది. ఇది ఉంటుంది.